చెడా వ్లాగ్స్. ఈరోజు మా వీడియో ఏంటిదంటే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము 3 వస్తువులు మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. సో ఫస్ట్ మీకు తెలిసే లాస్ట్ వీడియోలో చూసారు, మన చిన్న కన్నయ్య కోసం క్రికెట్ కిట్ అయితే కొన్నాం. అది 5 నెంబర్ది. అలాగే ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కదా, మరి ఐపీఎల్లో ఎన్ని టీంలు ఉంటాయి? 10 టీమ్స్ ఉంటాయి కదా. మరి 10 టీమ్స్కి 10 రకాల జెర్సీలు ఉంటాయి కదా. సో ఇప్పుడైతే మా దగ్గర మ్యాక్సిమం ఉన్న జెర్సీలు అయితే ఇప్పుడు మీకు చూపిస్తాం. అలాగే ఇంకొక వీడియోకి సంబంధించిన ఐటెం కూడా కొన్నాం, అది కూడా ఈ వీడియోలో చూపిస్తాం. అయిపోయారు చూడండి. లెట్స్ గో ఫ్రెండ్స్. ఇక మన చిన్న కన్నే క్రికెట్ కిట్ తీసుకొని వస్తుండో చూడండి, ఆ బ్యాగ్ ఎలా వేసుకున్నాడో. సో ఇదైతే రియల్ క్రికెట్ కిట్, ఒరిజినల్ మంచి బ్యాగులు నేను వచ్చింది. ఇప్పుడు ఓపెన్ చేసి ఒక్కొక్క ఐటెం మీతో షేర్ చేస్తాం. మీరు ఆల్రెడీ చూసారు వీడియోలో. ఫ్రెండ్స్ చూడండి, ఇగో లెగ్ ప్యాడ్స్ అయితే వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 1 2 2 అయితే వచ్చినాయి. ఆల్రెడీ చిన్న కన్నా వీటిని మస్తు యూజ్ చేసిండు, అందుకే కొంచెం అటు ఇటు అయినాయి. ఇగో అలాగే హ్యాండ్ గ్లౌజ్ వచ్చినాయి 2. ఇది ఒకటేమో ఇక్కడ బాల్ దాక్కుండా ఇది ఒక ప్యాడ్ వచ్చింది, ఇది ఒక థైస్ ప్యాడ్ వచ్చింది ఇక్కడ దాక్కుండా. ఇది ఒకటి 5 నెంబర్ బ్యాట్ అయితే వచ్చింది. ఈ బ్యాట్ అయితే మస్తు ఉంది. మీ దాదాపు ఒక 10 డేస్ అవుతుంది దీని క్రికెట్ ఆడబట్టి, చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇది ఒకటి చూడండి, ఇది ఏంటో తెలుసా? మనకు క్రికెట్కు బ్యాట్ వస్తుంది కదా, ఈ బ్యాట్కు ఈ రబ్బర్ ఉంటుంది కదా, ఈ రబ్బరు గ్రిప్ ఇది ఇలా ఎక్కేయడానికి కోసం దీన్ని యూజ్ చేస్తారు. ఇప్పుడు నేను మీకు ఇది యూజ్ చేసి చూపిస్తాను ఏ విధంగా దీన్ని ఫిట్ చేయాలనేది. ఫస్ట్ అయితే ఇది మొత్తం రిమూవ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు గ్రిప్ అయితే తీసేసినాం. ఇప్పుడు ఈ బ్యాట్కు ఈ గ్రిప్ ఎలా ఎక్కేయాలో చూడండి. ఫస్ట్ మొదట ఇలా కొంచెం తొడిగిన తర్వాత మనం మీదికి స్క్రోల్ చేసుకోవాలి చూడండి. తర్వాత దీన్ని రివర్స్ తీసేసి మళ్ళీ కిందికి స్క్రోల్ చేయాలి చూడండి ఇలా. తర్వాత ఈ గ్రిప్పు బ్యాట్ మీద పెట్టేసి కిందికి స్క్రోల్ చేయాలి చూడండి. ఓకే, ఈ గ్రిప్ మనకు బ్యాట్ మీదకి అయితే వచ్చింది. ఇప్పుడు మంచిగా స్క్రోల్ అవుతుంది. ఇక్కడ మన కింద అడ్జస్ట్ అయ్యేంత మందం మనం తీసుకొని చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మేము సెట్ చేసుకున్నాం. మళ్ళీ రివర్స్ పోవాలి చూడండి. సింపుల్గా గ్రిప్ అయితే ఎక్కించాం బ్యాట్కు. చూసారుగా ఫ్రెండ్స్, దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలో. మాకు ఇందులో 2 గ్రిప్స్ అయితే వచ్చినాయి. అలాగే 3 వికెట్స్ కూడా వచ్చినాయి. ఇది క్లాప్ కంపెనీ కదా, సో 3 అయితే వచ్చినాయి. ఇవి అలాగే హెల్మెట్ కూడా వచ్చింది. ఇది సైజ్ కొంచెం చిన్నగా ఉంది, చిన్న కన్నా ఏకైతే వస్తుంది చూడండి. అలాగే కొన్ని రిస్ట్ ప్యాడు, ఇంకొక ఈ హెడ్ ప్యాడు 2 వచ్చినాయి. అలాగే చేతులకు గ్లౌజులు కూడా వచ్చినాయి లోపల, అంటే తడి తీసుకోవడం కోసం. ఈ క్యాప్ అయితే రాలేదు, వచ్చిందా? రాలే, ఇది వేరే చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ బ్యాగ్ అయితే కూడా వచ్చింది. ఫ్రెండ్స్ మేమైతే ఈ క్రికెట్ కిట్ అమెజాన్లో తీసుకున్నాం. దీని ప్రైస్ వచ్చేసరికి 3800 పడ్డది, అప్పుడు ఆఫర్ ఉండే. సో 5 నెంబర్ ఇది. ఈ బ్యాగ్ అయితే చాలా బాగుంది. ఎటన్నా టూర్ పోతే కూడా ఇందులో మొత్తం బట్టలు అయితే మంచిగా తీసుకొని పోవచ్చు. సో ఇది మన చిన్న కన్నయ్య యొక్క క్రికెట్ కిట్. చాలా రోజుల నుంచి అంటుండు కొని అని. ఇక మొన్న కొనిచ్చిన, యాక్చువల్లీ బర్త్డేకే కొనియాలి కానీ ఇక అప్పుడు మిస్ అయిపోయింది. ఇప్పుడు కొనిచ్చిన, ఎందుకంటే హాలిడేస్ ఉన్నాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఐపీఎల్ జెర్సీలు అయితే చూద్దాం. లెట్స్ గో ఫ్రెండ్స్. ఇటు చూడండి, మొత్తం ఐపీఎల్ జెర్సీలు అయితే మన ముంగట ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక్కొక్క దాన్ని అన్బాక్సింగ్ చేద్దాం. చలో ఫస్ట్ ఏమొస్తుందో. లక్కీ జెర్సీ టట్టడాన్ గుజరాత్ టైటాన్స్ చూడండి, డ్రీమ్ 11 అయితే ఉంది. ఇగో ఈ విధంగా ఉంది. ఇది ఎవరి జెర్సీ? ఇక్కడ అయితే ఎంటీ వచ్చింది, ఎవరి పేరు రాలేదు. సో ఫస్ట్ అయితే గుజరాత్ టైటాన్స్ అయితే జెర్సీ చూసినాం. నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ ఏం వస్తుంది చూద్దాం. ఇందులో టట్టడాన్
కాదు, ఢిల్లీ క్యాపిటల్స్. సో ఇది సెకండ్ జెర్సీ, ఢిల్లీ క్యాపిటల్స్. థర్డ్ చూద్దాం. గెసి ఎస్ఆర్హెచ్ అంటుడు. కాదు, డ్రీమ్ 11 కేకేఆర్, కోల్కతా నైట్ రైడర్స్. సో చూడండి 3 titles 2024. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆర్సీబీ అంటుండే చిన్న కన్నయ్య. చూద్దాం. టట్టడాన్, సన్ రైజర్స్ హైదరాబాద్ న్యూ జెర్సీ 2026. చూడండి. నెక్స్ట్ జెర్సీ వచ్చేసరికి టట్టడాన్ సిఎస్కే, తలా ఫర్ రీజన్ ఎంఎస్ ధోని. సో నెక్స్ట్ జెర్సీ చూద్దాం. టట్టడాన్, లక్నో సూపర్ జైంట్స్. సో యాక్చువల్లీ ఈసారి మారింది, బట్ మాకు అది దొరకలేదు. సో లాస్ట్ టైందే తీసుకున్నాం. సో అది అవైలబుల్ ఉంటే నెక్స్ట్ అది కూడా తీసుకుంటాం. టట్టడాన్. ఫైనల్లీ చిన్న కన్నయ్యకి ఇష్టమైన ఆర్సీబీ అయితే వచ్చింది. సో బ్యాక్ సైడ్ నేమ్ చూడండి. అండ్ నెక్స్ట్ జెర్సీ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఫైనల్లీ 8 జెర్సీలు అయితే మీకు చూపించినాం. ఇంకా 2 మిస్ అయినాయి. అవి ఏంటి చెప్పన్నా? రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కాదు, ముంబై ఇండియన్స్. పంజాబ్ రాలేదా? పంజాబ్ ఉండే ఉన్నది కింద ఉంది. టట్టడాన్, ఇది ఓల్డ్ జెర్సీ శిఖర్ ధవన్. మన దగ్గర న్యూ జెర్సీ కూడా ఉంది. ఇప్పుడు కన్నయ్య చూపిస్తాడు. కన్నయ్య న్యూ జెర్సీ ఇక్కడ ఉంది, ఇక్కడ ఈ డబ్బా మీద. టట్టడాన్, ఇది న్యూ జెర్సీ. యాక్చువల్లీ మేము ఎంఐ ఆర్డర్ ఇచ్చినాం. ఆ ఎంఐకి బదులు ఇది పంపించారు. మేమేమో పంజాబ్ అది ఆర్డర్ ఇచ్చినాం, అది వచ్చింది. బట్ ఎంఐ బదులు ఇది వచ్చింది. ఇది న్యూ జెర్సీ కదా అని ఇది ఉంచుకొని మళ్ళీ ఎంఐకి రాజస్థాన్కు మళ్ళీ ఆర్డర్ ఇచ్చినాం. అవి రాలేవు. అవి ఇంకో 2 డేస్లో వస్తాయట. ఐపీఎల్ స్టార్ట్ అయ్యేలోపు మాత్రం అవి కూడా వస్తాయి. సో ఇది చూడండి, శ్రేయస్ అయ్యర్ 96. మొత్తం మీద అయితే ఒక్కొక్క జెర్సీ అయితే ఆర్డర్ ఇచ్చినాం. ఇక అన్ఎక్స్పెక్టెడ్లీ ఇక పంజాబ్ అయితే 2 జెర్సీలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఐపీఎల్కి సంబంధించిన వీడియోస్ అయితే ఫుల్ చేస్తాం. మరి కానీ ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ కోదామా? థర్డ్ ఐటమ్ ఏంటిదో చూడండి. అది డిఫరెంట్ ఐటమ్. ఎప్పుడో కొందాం అనుకున్నాం, బట్ ఇప్పుడు కొన్నాం. లెట్స్ గో ఫ్రెండ్స్. ఇక థర్డ్ వన్ ఇదే. ఇందులో బ్యాటు లేదు, వికెట్లు లేవు, క్రికెట్కి సంబంధించింది అసలుకే కాదు. ఇది వీడియోకి సంబంధించింది. టట్టడాన్, ఒక పెద్ద బ్యాగ్ వచ్చింది. ఇందులో ఉన్న తర్వాత చూపిస్తాం. సో ఈ బ్యాగులో ఏమేమి వచ్చినాయో చూడండి. ఇక 3 రాడ్లు అయితే వచ్చినాయి. అండ్ 2 స్టాండ్లు అయితే వచ్చినాయి. ఇది బ్యాక్గ్రౌండ్ గ్రీన్ స్క్రీన్కి సంబంధించిన సెట్ అన్నట్టు. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేసి ఫిట్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ మనం ఇది 9 ఫీట్స్ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. బట్ మేమైతే ఇప్పుడు ప్లేస్ లేదు కాబట్టి 6 ఫీట్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాం. సో ఈజీగా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. స్క్రూ ఉంటుంది రాడ్ కోసం. రాడ్ ఇక్కడ వస్తుంది ఇట్లా రెండింటి మధ్యలో. పట్టుకో, ఇది పట్టుకో. సో ఇందులో ఉన్న చూడండి ఫ్రెండ్స్, ఇది గ్రీన్ స్క్రీను. సో పెద్ద పెద్ద సినిమాలు తీస్తారు కదా, ఆ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి. సో అందుకోసం ఇదే తీసుకున్నాం. యాక్చువల్లీ ఇది కూడా ఎక్స్టెండ్ చేస్తే ఇంకా చాలా పెద్దగా వస్తుంది. మామూలుగా ఇప్పుడు ఇక్కడ మనం కూర్చుండి కానీ చేయడం కానీ బ్యాక్గ్రౌండ్ మార్చుకోవడం కోసమని ఇది తీసుకున్నాం. ఒక దీనిలో వచ్చేసరికి ఐటమ్ అంతా బాగుంది, కానీ ఈ గ్రీన్ కలర్ అనేది కొంచెం లైట్ కలర్ ఉంది. కొంచెం థిక్ కలర్ ఉంటే మంచిగా ఉండు. ఇక వాళ్ళు సెట్ కాకపోతే ఈ క్లాత్ ఇంకోటి వేరే ఎక్స్టెండ్ తీసుకోవాలి. దీన్ని మనం ఇంకా హైట్ పెంచుకోవచ్చు. కానీ ఎట్లా గిద్ది గిది కింద ఇట్లా. సో మనకు ఫుల్ హైట్ 9 ఫీట్ హైట్ వస్తుంది. ఇది అమెజాన్ బేసిక్స్ కంపెనీ
అమెజాన్లో తీసుకున్నాం. ఇది కాస్ట్ వచ్చేసరికి మాకు 1700 పడ్డది ఇది. సో చూడండి ఒకసారి దగ్గరగా చూడండి, చిన్న కన్య ఏ విధంగా కనిపిస్తాడో. ఇక మనకు బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ రిమూవ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. అంటే యాక్చువల్లీ ఇది కదలకుండా సెట్ చేసుకోవాలి. మామూలుగా మనం బర్త్డే స్క్రోన్ చేసుకోవచ్చు, మొత్తం ఇంకా ఫుల్ ఎక్స్టెన్షన్ చేసుకొని బర్త్డే సెలబ్రేషన్స్ కూడా బ్యాక్గ్రౌండ్ లెక్క వాడుకోవచ్చు. సో అందుకు కూడా ఇవైతే తీసుకున్నాం. ఫ్రెండ్స్ చూడండి మన ఐపీఎల్ జెర్సీలు ఏ విధంగా సెట్ చేసినామో. ఒక 2 టీంలు అయితే మిస్ అయిపోయినాయి. చిన్నగానే వీడితో వేద్దాం ఫ్రెండ్స్. ఇక మొత్తం ఐపీఎల్ టీములతో అయితే వీడియోస్ తీస్తాం. నెక్స్ట్ ఐపీఎల్ స్టార్ట్ అయ్యగానే ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ వీడియో తీస్తాం. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది మా వీడియో. ఇంకా 2 జెర్సీలు వచ్చేటివి ఉన్నాయి. ఒకవేళ ఆ జెర్సీలు టైంకు వస్తే ఈ వీడియో అప్లోడ్ చేయకముందు ఖచ్చితంగా ఈ వీడియోలో యాడ్ చేస్తాను. ఈ వీడియో అయితే ఒక 3-4 డేస్ ముందే షూట్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఇది ఒక్కొక్క జెర్సీ ఒక్కొక్క కాస్ట్ పడ్డది. సైజు కూడా ఒక్కొక్కటి చిన్న కన్నా ఎక్స్38 ఇచ్చిన, ఒక్కొక్కటి పెద్ద కన్నా ఎక్స్38 ఇచ్చిన. కొన్ని అమెజాన్లో ఇచ్చినాం, కొన్ని ఫ్లిప్కార్ట్లో ఇచ్చినాం, కొన్ని ఏమో 2023-24 మోడల్స్ వచ్చినాయి, కొన్ని 2025-26 మోడల్స్ వచ్చినాయి. అన్నీ ఇయర్ మోడల్స్ అయితే మాకు ఆన్లైన్లో దొరకలేవు. సో అందుకోసమే మాకు ఏవి దొరికితే అవి ఆర్డర్ ఇచ్చాం. ఇప్పుడు ఎల్ఎస్జీ అయితే కొత్త జెర్సీ వచ్చింది, బట్ అది మాకు ఆన్లైన్లో దొరకలేదు. సో అందుకోసం పాత తీసుకున్నాం. నెక్స్ట్ అయితే ఈ జెర్సీలతో అయితే క్రికెట్ వీడియోస్ అయితే షూట్ చేస్తాం. కంపల్సరీ ఆ వీడియోస్ అయితే కంపల్సరీ చూడండి. మనకైతే ఈ జెర్సీలో చూడొచ్చు ఏ టీం ఎన్ని కప్పులు కొట్టింది అనేది. సో ఇప్పుడు ఉదాహరణకు సిఎస్కే చూడండి, ఇగో ఇక్కడ 5 స్టార్స్ అయితే ఉన్నాయి. 1 2 3 4 5 అంటే సిఎస్కే 5 కప్పులు కొట్టిందని ఈ జెర్సీ చూసి మనం గుర్తుపట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎస్ఆర్హెచ్ ఎటువైంది, ఒక నిమిషం, ఎస్ఆర్హెచ్ వచ్చింది. మన ఎస్ఆర్హెచ్ వచ్చేసరికి ఇంకా చూడండి 1 స్టార్ ఉంది. అంటే ఒక్కసారి మన ఎస్ఆర్హెచ్ కప్పు కొట్టింది అన్నట్టు. సో కొన్ని అయితే పాత జెర్సీలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఆర్సీబీ, దీని మీద స్టార్ లేదు, ఎందుకంటే ఇది 2025 మోడలో మన 24 మోడలో, అందుకే దీనికి స్టార్ లేదు. సో అలా అన్ని ఇయర్ అయితే మాకు దొరకలేవు అన్నట్టు జెర్సీలు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ వీడియో అప్లోడ్ చేయకుండా ముందు తీస్తున్నాం. యాక్చువల్లీ ఎంఐ జెర్సీ, ఆర్ఆర్ జెర్సీ వచ్చినాయి, బట్ అవి కాకుండా వేరే ఐటమ్స్ పంపించారు. సో రాంగ్ ఐటమ్ కాబట్టి అవి మళ్ళీ రిటర్న్ పెట్టేసినాం. సో అవి నెక్స్ట్ వీక్లో వస్తాయట. సో ఆలోపు అయితే ఉన్న జెర్సీలతో అయితే వీడియోస్ తీస్తాం. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో? లేట్ చేయకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అడ్డా బాయ్ బాయ్.